వెంకటేశ్వర్లు ఎస్టీయూ సూర్యాపేట జిల్లా ప్రధాన కార్యదర్శి. ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీటీజేఏసీ చైర్మన్గా పనిచేసినటువంటి పూల రవీందర్ గారు బహుజనవాదంతో ముందుకు రావడం జరిగింది. దీనికి ఎస్టీయూ మద్దతు ఇవ్వడం జరిగింది. ఎస్టీయూనే కాకుండా మొత్తం 33 సంఘాల మద్దతుతో బహుజనుల బిడ్డగా బహుజనవాదంతో పూల రవీందర్ గారు ముందుకు రావడం జరిగింది. టీటీజేఏసీ చైర్మన్గా సకల జనుల సమ్మె పూల రవీందర్ గారి ఆధ్వర్యంలో జరిగి తెలంగాణ సాధించుకోవడం జరిగింది. ఆ తర్వాత కూడా ఆయన ఎమ్మెల్సీగా గెలిచి ఉపాధ్యాయ విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం కృషి చేయడం జరిగింది. ఇంకా 10,479 పండిట్ పీఈటీ ప్రమోషన్ల పోస్టుల అప్గ్రేడేషన్ కోసం గత ముఖ్యమంత్రి కేసీఆర్ గారితో జీవోని తెప్పించడం జరిగింది. ఇంకా ఆయన పోయినసారి కూడా తర్వాత ఓడిపోయినప్పటికీ కూడా ఎమ్మెల్సీ ఎన్నికల్లో కొద్ది తేడాతో ఓడిపోయినప్పటికీ కూడా విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం ఆయన నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉండడం జరిగింది. సౌమ్యుడిగా స్నేహశీలిగా ప్రసిద్ధి పొందినటువంటి ఎవరైనా కానీ ఏ ఆపద ఉన్నా కానీ అందా అంటే నేనున్నా అని చెప్పి మీకు అండగా నేను ఉంటానని చెప్పి యూనియన్లకు అతీతంగా ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం కృషి చేసినటువంటి పూల రవీందర్ అత్యధిక మెజార్టీతో గెలుపొందడం ఖాయంగా కనిపిస్తూ ఉంది. తీన్మార్ మల్లద వల్ల ఈ బహుజనవాదం అనేటటువంటిది పెద్ద ఎత్తున ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు కూడా గెలవలేము అనేటటువంటి వాదము పెద్ద ఎత్తున బహుజనులలో రావడం జరిగింది. ఇది ఒక సంచలనంగా మారి పూల రవీందరు గెలవబోతున్నాడు. ఇది సత్యం. ఉపాధ్యాయ లోకం మొత్తం కూడా ఏకమై పెద్ద మెజార్టీతో పూల రవీందర్ గారిని గెలిపించుకోవడానికి కృషి చేస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ సార్. ఎస్టీయూ సూర్యాపేట జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తున్నా నేను. కోదాడు బూత్లో మొత్తం 472 ఓట్లు ఉన్నాయి. 472 ఉపాధ్యాయుల దగ్గర కూడా గడప గడపగా ఎస్టీయూ తిరిగి ప్రచారం చేయడం జరిగింది. గత 20 రోజుల నుంచి పూల రవీందర్ గారి గెలుపు కోసం ఎస్టీయూ అహర్నిశలు కృషి చేసింది. మా సైన్యం అలసిపోయినా కూడా ఈరోజు పొద్దు నుంచి వచ్చి టెంట్ కింద కూర్చొని ఉన్నారు. 472 ఓట్లకు గాను 300 చిలుకు ఓట్లు పూల రవీందర్ గారు మొదటి ప్రాధాన్యత ఇక్కడ తప్పనిసరిగా దక్కుతుంది. పూల రవీందర్ గారి గెలుపు తథ్యం. త్వరలో విజయోత్సవంలో మనం కలుసుకుందాం.